హాయ్ అండి. ప్లీజ్ అండి ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అండి ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ స్పెషల్ అనమాట. చికెన్ అంటే మామూలుగా చికెన్ కర్రీ కాదండి, కోడిని తీసుకొచ్చారు మా వారైతే. మామూలుగా బయటనే అదంతా తీపిచ్చుకొని వచ్చారనమాట. కోడిని కాల్చుకొని కాల్చిన కోడి కూర చాలా బాగుంటుంది కదా. నాకైతే భలే ఇష్టం అండి కాల్చిన కోడి కూర అయితే. మా నాన్న చిన్నప్పుడు అంతే చేసేవాడు అనమాట. చాలా బాగుంటుంది. ఇది మామూలు కోడేది, మామూలు కోడిని కూడా మనం కాల్చుకొని చేసుకుంటే అచ్చం మనకి ఏ, నాటుకోడి లాగానే ఫ్లేవర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం ఎంత సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మన గ్యాస్ పొయ్యి మీదే చేస్తున్నాను నేనైతే, కట్టెల పొయ్యి కాదు. మనకి కట్టెల పొయ్యి పెట్టుకునే ఛాన్స్ లేదనుకున్నప్పుడు ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చేయకపోతే ఒకవేళ ఇట్లా చేసుకోకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరికైతే మామూలుగా నాటుకోడి కాల్చిన కోడి తినాలనుకుంటున్నారో అట్లా చేసుకోండి. ఇట్లా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా 100కి 200% అయితే ఖచ్చితంగా టేస్ట్ అయితే ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. మేము ఇది ఫస్ట్ టైం కాదండి, చాలాసార్లు తెచ్చుకున్నాం. ఇట్లాగే మనకి మామూలుగా చికెన్ తెచ్చుకోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు ఇట్లా చేసి ఇవ్వమంటే మనకి సపరేట్గా చేసి ఇస్తారనమాట. మళ్ళీ మనం కాల్చుకొని తీసుకొని పోతే మళ్ళీ మనకు వాళ్ళే ముక్కలు కట్ చేసి ఇస్తారు. మా వారైతే కోడిని ఇట్లా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దీన్ని బాగా ముందుగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసారనమాట. మా కోమలి హెల్ప్ చేస్తుంది మా వారికి. పసుపు ఉప్పు వేస్తే బాగుంటుంది అనమాట. కొంచెం ఫ్లేవర్ కూడా మనకి కాల్చినప్పుడు ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఉప్పు వేస్తే ఏంటంటే మరి చప్పదనం లేకుండా ఉంటుంది అనమాట. అందుకనే ఉప్పు ఇట్లా వేసుకొని ఒకసారి 2 సార్లు క్లీన్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని కాల్చుకోవాలన్నమాట. నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లాగా. మా నాన్న అయితే మేము ఎక్కువైతే మా నాన్న మటన్ తెచ్చేవాడు. ఎప్పుడైనా చికెన్ తెచ్చినప్పుడు మాత్రం కోడే తీసుకొచ్చి కట్టెల పొయ్యి, అప్పట్లో కట్టెల పొయ్యి కదా, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అది చేసేవాళ్ళు, చేస్తూనే ఉంటారు మా నాన్న అయితే. మేము పోయినప్పుడు నాకు ఇష్టమని అట్లా చేస్తారనమాట. అట్లాగా కాల్చి చేసేది. మా అమ్మ కూడా చేసేది. కర్రీ ఎంత బాగా చేస్తుంది. ఆ టేస్ట్ అనేది మనకు రాదు ఎందుకో కానీ. మా అమ్మ కూడా కర్రీ బాగా చేస్తుంది, సింపుల్గా చేస్తుంది, టేస్టీగా చేస్తుంది అనమాట. నేను కూడా ఈరోజు మా అమ్మ పద్ధతిలోనే చేద్దాం అనుకుంటున్నాను. కర్రీ అయితే ఏం మసాలాలు ఏమి వేయకుండా అనమాట. మా వారైతే పొయ్యి మీద కలుస్తున్నారు. చూసారుగా, ఒక స్పూన్ పెట్టేశారు. మనకు చేయి కాలకుండా కూడా ఇట్లా పెట్టుకొని ఇట్లా కాల్చుకుంటే మనకి ఈజీ అండి. కాకపోతే కొంచెం పని ఏంటంటే గ్యాస్ పై కొంచెం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం అదొకటే. నేనైతే కింద ప్లేట్ పెట్టాను, ఎందుకంటే మనకి చికెన్కి కొంచెం కొవ్వు ఉంటుంది కదా, అది ఇట్లా నూనెలాగా పడిద్ది అనమాట. కింద పడినప్పుడు ఇంకా బల్లంతా పాడైపోకుండా మనం ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే ఇంక శుభ్రంగా ఉంటుంది అనమాట. పైన వరకు ఇంకా క్లీన్ చేసుకోవచ్చు. అంతా గలీజ్ కాకుండా ఉంటుంది అనమాట మొత్తం. లేకపోతే కారిపోయి మొత్తం కిందకి వచ్చేస్తుంది కదా, అందుకని నేను ముందే ప్లేట్ పెడతాను అనమాట. ఇంకా పడేదంతా ఆ ప్లేట్లోని పడితే తర్వాత పడేయచ్చు అనమాట. అట్లాగనమాట. ఇట్లాగా మా వారు అయితే మొత్తం కోడిని అయితే కాలుస్తున్నారు. భలే ఉంటుందండి ఆ కాల్చేటప్పుడు కూడా. ఆ ఫ్లేవరే మనకి ఎంత బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ అనేది కోడిని అయితే కాల్చేశారు మొత్తం. సరిపోద్ది ఇంకా. మరి ఈసారి కొంచెం ఎక్కువే కాల్చారనమాట. ఎప్పుడు ఎంత కాల్చారనమాట, కొంచెం ఎక్కువైంది ఈసారి. కొంచెం పైన చూసారుగా, కొంచెం ఎక్కువైంది అంతే. అయినా బాగుంది, ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది. చాలా బాగుంది అసలు. చూస్తుంటే ఇప్పుడు వీడియో మాట్లాడుతున్నా కూడా నాకు నోట్లోంచి వాటర్ వస్తున్నాయి అనమాట. కూర కూడా బాగా కుదిరింది. నేను సింపుల్గా మా వారైతే ఇంకా కట్ చేయించుకొని వచ్చేసారు అనమాట. ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే కట్ చేస్తారు, మనం కట్ చేయమంటే. అంటే మనకి ఇంకా ఎప్పుడు పోతుంటాం కదా మనం, తెలిసే ఉంటుంది కదా షాప్ వాళ్ళు, అందుకని అట్లా కట్ చేస్తారు అనమాట. చికెన్ అయితే ఇదనమాట. నేను కొంచెం ఎక్కువ అయింది, కొంచెం తీసి పక్కన పెట్టేశాను. కొంచెం సగమే వండుతున్నా ఇప్పుడైతే, మొత్తం వండట్లేదు. నేను పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసాను దాంట్లో. అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకి కర్రీకి మొత్తం చేసుకోవాలంటే ఇంకంటే ఎక్కువ మంది ఉంటే చేసుకుంటారులేండి మొత్తం. చూసారుగా స్కిన్ ఇదైతే భలే ఉంటుంది. చిన్నప్పుడైతే మా నాన్న మేము తెలియక తినేసేవాళ్ళం బాగా. అట్లా ఉట్టిదే తినేసేవాళ్ళం, ఎందుకంటే కాల్చిందే కాబట్టి. మా నాన్న ఇచ్చేవాడు అనమాట, బాగుంటుంది తినండి అని ఇస్తాడు. తినేసేవాళ్ళం. ఇప్పుడు మా కోమలి వాళ్ళు ఇంకా కూర మనందరికీ కన్నా కూడా మా కోమలికి బాగా ఇష్టం అనమాట. ఇట్లాగా మనందరికి కొంచెం తక్కువేలేండి, మా కోమలికి బాగా ఇష్టం ఇట్లా కాల్చిన కోడి కూర అంటే ఇష్టం అనమాట. ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పితే ఉప్పు కారం ఇవే వేసారు, కానీ వేరే మసాలాలు ఏమి వేయలేదండి. అప్పుడప్పుడు చికెన్ మసాలా మామూలుగా చేసుకుంటే చికెన్ మసాలా వేస్తాను. ఈరోజు అది కూడా వేయలేదనమాట. న్యాచురల్గా ఏం వేయకుండా ఎక్కువగా అల్లవెల్లి, మనకు నాన్ వెజ్ అంటే ఇంకెక్కడైనా అల్లవెల్లి పేస్ట్ అయితే వేయాల్సిందే కంపల్సరీ. అది ఒక్కటే వేసాను తప్పితే వేరేది ఏం వేయలేదనమాట. మా అమ్మ అయితే
ఇంకా రోట్లో దంచేది అప్పటికప్పుడు. అప్పట్లో అంతే కదా, అప్పటికప్పుడు దంచుకొని వేసేవాళ్ళు అనమాట. మా అమ్మ ఇప్పుడు కూడా అంతే వేస్తుందిలేండి. ఇంక అప్పటికప్పుడే దంచిద్ది, రోట్లో వేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా అంతే వేసేస్తుంది మా అమ్మ అయితే. ఇప్పుడు ముందుగా ఈ ముక్కలు, ఇది చికెన్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో వేసేసుకొని మనం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది హాఫ్ బాయిల్ అయిపోయి ఉంటుంది. మనకి ఇంక ముక్కలు అనేది మొత్తం ఇట్లా నుజ్జు అవుతుంటాయి అనమాట. మనం ఎక్కువ స్పూన్తో తిప్పకూడదు అనమాట ఎక్కువగా. మనకి దీంట్లో మామూలుగా చికెన్లో వచ్చినట్టు వాటర్ కూడా రావు దీంట్లో. ఎందుకో కానీ కాల్చిన కౌడలో వాటర్ మనకి మామూలుగా చికెన్ తెచ్చుకుంటే ఏంటి, మనకి నీళ్లు వస్తాయి కదా, వాటర్ అనేది ఊరిద్ది కూర. దీనికి అట్లా కాదండి, ఇంకా మామూలుగానే ఇట్లానే ఉంటుంది అనమాట. మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి, కొన్ని ఎక్కువ పడతాయి. ఉప్పు, కారం, పసుపు తగినంత మొత్తం వేసుకొని, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా, బాగా స్పైసీ ఉంటేనే భలే ఉంటుంది. నాటుకోడి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. మేము మామూలుగానే కారం ఎక్కువే, ఇంకా నాన్ వెజ్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటామండి. నాన్ వెజ్కి కారం లేకపోతే ఇంకా తిన్న కిక్ అయితే ఉండదు. అసలు కారం ఉంటే నాకు కిక్ అనేది భలే ఉంటుంది అనమాట. ఇట్లా నోట్లోంచి వాటర్ ఇట్లా వస్తున్నాయి అనమాట చూస్తుంటే, నాకైతే చెబుతుంటే. బాగా కుదిరింది కూర కూడా. మనం ఇంకా గంటతో తిప్పుకోవట్లేదు కాబట్టి ఇట్లాగా మొత్తం కలిసిపోయేలాగా ఇంకా ఇట్లాగా అనుకోవటం అనమాట. మనం గంటతో తిప్పుకుంటే మొత్తం అదంతా పీసులుగా ఇట్లా ఊడొచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే హాఫ్ బాయిల్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఎక్కువ తిప్పుకోకూడదు అనమాట. పైన ఇట్లాగా అనుకోవటం తప్పితే ఎక్కువ తిప్పొద్దుగా. వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గనిస్తాను, కొంచెం సేపే మగ్గనిచ్చాలి, ఎక్కువ మగ్గనేయకూడదు. ఎందుకంటే మనకి ఇంకా వాటర్ రావన్నమాట దీంట్లో, అందుకని వాటర్ పోసుకొని ఉడుకుతుంది కూర అయితే. తగినన్ని వాటర్ పోసాను. ఎక్కువ తీయలేదు అంటే లేట్ అయిపోయిందని ఇంకా ఎక్కువ తీయలేదు వీడియో. ఇదే ఇంకేం లేదండి, వాటర్ పోసుకొని ఉడకనిచ్చాను అంతే. ఫైనల్గా చూపిస్తాను. ఫైనల్గా మనకి గ్రేవీ ఉండాలి దీంట్లో, ఫ్రై కాదు కాబట్టి చేసింది, గ్రేవీ కర్రీ కాబట్టి ఈ మాత్రం ఉంటేనే బాగుంటుంది. వైట్ రైసే బాగుంటుంది దీనికి. బగారా రైస్, పలావు, బిర్యానీ ఇది ఏం బాగుంటుంది, వైట్ రైస్లోనే బాగుంటుంది అనమాట ఇది. ఇంకా రాగి సంకటి అయ్యేదే బాగానే ఉంటుంది. నేనైతే ఈరోజు వైట్ రైస్ చేశాను. కూర అయితే భలే కుదిరిందండి, నిజంగా అండి. ఇలా చేసుకోండి, బాగోపోతే అప్పుడు అడగండి. చాలా బాగుంది. కూర ఎలా ఉందో, ఈ ఐడియా ఎలా ఉందో, మామూలు కోడిని ఇట్లా కాల్చుకొని చేసుకుంటే ఎట్లా ఉందో ఐడియా, ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. కామెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక లైక్ చేయండి వీడియోకి అయితే ప్లీజ్ అండి. మేమైతే ఇంకా తినేస్తున్నాం. చాలా బాగా కుదిరాయి, కర్రీ అయితే బాగా కుదిరింది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకొంచెం కూర ఉందిరండి, మళ్ళీ ఇంకో రోజు చేస్తుంది. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మేమైతే తినేస్తాం ఇంకా. బాయ్, ప్లీజ్ అండి లైక్ చేయండి.